నేను జిఆర్ మహర్షి. మంగళగిరి రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. రామకృష్ణారెడ్డి గారు వైసీపీకి దాదాపు గుడ్ బై చెప్పేసినట్టే. ఇదంతా పాత విషయమే, ఇప్పుడు కొత్తగా గుడ్ బై చెప్పేది ఏముంది, చాలా రోజులుగా జరుగుతున్నదే కదా. అయితే దీంట్లో కొత్త ట్విస్ట్ ఏమంటే ఆయన ఒక మాట అన్నారు, షర్మిల గారు కాంగ్రెస్కి వస్తే మేము ఆమె వెంట నడుస్తామని అన్నారు. అంటే ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి మాజీ అంటే ఇప్పుడు ఎమ్మెల్యేనే కాబట్టి మొదటి ఎమ్మెల్యేగా చెప్పచ్చు షర్మిల గారి వెంట నడుస్తాను నేనని చెప్పిన మొదటి వ్యక్తి ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు. అంటే ఈయన ఒక్కడైనా ఇంకా చాలామంది నడుస్తారా? అంటే ఆల్రెడీ చాలామంది టికెట్లు అసంతృప్తులు చాలా నడుస్తున్నాయి కదా. ఈయన ఉన్న రామకృష్ణారెడ్డి గారికి ఉన్న ఇబ్బంది ఏమిటంటే, ఈయన మొదటి నుంచి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అనుచరుడు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి విధేయుడు. జగన్ గారు పార్టీ పెట్టినప్పుడు ఆయన హార్డ్ కోర్గా పనిచేశారు. ఒక రకంగా చెప్పాలంటే వైసీపీలో గట్టి నాయకుడు, అంటే విపరీతమైన విధేయత ఉన్న నాయకుడు కింద లెక్క. ఆయన టీడీపీని విపరీతంగా విమర్శించారు, కేసులు వేశారు, కోర్టుల చుట్టూ తిరిగారు, ఇవన్నీ చేశారు. కాబట్టి ఆయన ఉన్న పరిస్థితుల్లో ఆయన నేరుగా వెళ్ళి టీడీపీతోనో జనసేనతోనో చేతులు కలిపే అవకాశం అయితే లేదు. ఎందుకంటే ఆయన వ్యక్తిత్వం కానీ ఆయన గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా కానీ ఆయన ఇష్టం వచ్చినట్టుగా ఏదో రాజకీయ అవసరాల కోసము తన విధానాలను కానీ తన మాటలను కానీ మార్చుకునే టైప్ కాదు. అందువల్ల ఆయనకున్న ఏకైక ఆప్షన్ ఏమంటే, టీడీపీలో ఎలాగూ వెళ్ళలేరు, టీడీపీలో వెళ్ళినా ఆయన ఇమ్మడలేరు, టీడీపీలో వెళ్ళే అవకాశము లేదు. కాబట్టి ఆయనకున్న ఏకైక ఆప్షను షర్మిల గారు కాంగ్రెస్ సారథ్యము తీసుకుంటే ఆమె వెంట నడవడం. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమార్తె కాబట్టి ఆయన ఈరోజు ఆ విషయం తేటతెల్లం చేశారు. అయితే ఇక్కడున్న ప్రాబ్లం ఏంటంటే, అసలు షర్మిల గారు కాంగ్రెస్ లీడర్షిప్ తీసుకుంటారా, ఆమె వస్తారా, ఏం జరుగుతుందనేది ఇప్పటివరకు అయితే తెలియదు. ఊరికే అన్ని వార్తలు వస్తూనే ఉన్నాయి కానీ వచ్చేశారు, అదిగా వచ్చేశారు, ఈరోజు ఢిల్లీలో మీటింగ్ జరిగింది, ఇక ఆమెకు అప్పచెప్పేశారు, ఆమె వచ్చి పలానా రోజు మీటింగ్ పెడతారు, ఇదని అదని అంటున్నారు. కానీ అవి ఏమీ లేదు, ఇప్పటివరకైతే ఏమీ లేదు. షర్మిల గారు ఒకవేళ కాంగ్రెస్ సారథ్యం తీసుకుంటే ఇంకా ఆమె వెంట ఇలాంటి ఎమ్మెల్యేలు కానీ లేదా మాజీ ఎమ్మెల్యేలు కానీ వైసీపీ నాయకులు కానీ వీళ్ళందరూ ఎంతమంది నడుస్తారు అనేది ఒకటి వేచి చూడాలి. అయితే మంగళగిరిలో ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు ఒకవేళ రేపు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తే ఆయనకున్న వ్యక్తిగత ఇమేజ్ ఆధారంగా కొన్ని ఓట్లు వస్తాయి. గెలవడం సాధ్యం కాదు, కానీ ఖచ్చితంగా కొన్ని ఓట్లను చీల్చుకుంటారు. ఆ చీల్చే ఓట్లు డెఫినెట్గా వైసీపీ ఓట్లే అవుతాయి. కాబట్టి వైసీపీకి ఆ మేరకు రామకృష్ణారెడ్డి గారు నష్టం చేస్తారు. ఆయన ఏం చెప్తున్నారంటే, మంగళగిరి నియోజకవర్గం కోసము మాకు దాదాపు 1200 కోట్ల నిధులు ఇస్తామని చెప్పారు. మధ్యలో కరోనా వచ్చింది, అయింది. ఆ నిధులు అలా తగ్గిపోతూ చివరికి 125 కోట్లతో మేము పనులు ప్రారంభించాము. పనులు అయితే జరిగాయి, కానీ ఇంతవరకు ₹1 కూడా నిధులు విడుదల కాలేదు. నేను ఎన్నోసార్లు సీఎంఓ చుట్టూ తిరిగాను. మరి అభివృద్ధి అనేది ఏమీ చేయకపోతే మంగళగిరిలో ఎందుకు గతంలో లోకేష్నే ఎందుకు ముఖ్యమంత్రి కొడుకుగా ఉన్న ఆయన ఎందుకు ఓడించారంటే, అభివృద్ధి ఏమీ లేకపోతే మంగళగిరి ప్రజలు ముఖ్యమంత్రి కొడుకునే ఓడించారు. ఇప్పుడు వైసీపీ వాళ్ళు కూడా ఏమీ అభివృద్ధి చేయకుండా, ఏమీ మాట్లాడకుండా ఏమని నేను వెళ్ళి ఓట్లు అడిగేది, ఎలా అడిగేది అని ఆయన అడుగుతున్నారు. నిజమే, ఆయన చెప్పే దాంట్లో ఒక రీజన్ ఉంది. ఎందుకంటే మంగళగిరి ముందు నుంచి కూడా 50s నుంచి కూడా అదొక టిపికల్ నియోజకవర్గం. ఎప్పుడూ కూడా ఓవని విపరీతమైన మెజారిటీతో గెలిపించే లక్షణం ఆ నియోజకవర్గానికి లేదు. అందువల్ల గతంలో కూడా రామకృష్ణారెడ్డి గారు జస్ట్ ఏదో సింగిల్ డిజిట్ ఓట్లతో 12 ఓట్లతో ఏదో తేడాతో గెలిచారు. తర్వాత మొన్న బాగానే గెలిచారు, 5,000 6,000 తేడాతో గెలిచారు. మరి ఎప్పుడూ టఫ్గా ఉన్నటువంటి నియోజకవర్గంలో తాను ఏ అభివృద్ధి చేయకుండా ఓట్లు ఎలా అడగాలనేది ఆయన క్వశ్చను. అందువల్ల వాళ్ళకు కూడా అభ్యర్థిని మార్చాలి అని అధిష్టానం కూడా అనుకుంటా ఉంది. కాబట్టి ఈయనకున్న ఇబ్బందులు అంటే, ఈయనకి యాక్చువల్గా మంత్రి పదవి ఇస్తామన్నారు, మంత్రి పదవి ఏమీ ఇవ్వలేదు. కేవలం మంత్రి పదవి కోసమే ఆయన అలిగారని అనడానికి కూడా లేదు. ఎందుకంటే మంత్రి పదవులు మధ్యలో 2.5 ఏళ్ల తర్వాత మళ్ళీ షఫలింగ్ జరిగినప్పుడు కూడా ఆయనకి ఏం అవకాశం రాలేదు. కాబట్టి అలా అలకలతోనో ఏదో అధిష్టానం మీద ఆగ్రహించో ఆయన బయటకు వచ్చారని అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే రామకృష్ణారెడ్డి గారు ఆడుకోరు వైసీపీ మనిషి. కాబట్టి ఆయన్ని వదులుకోవడము లేదా ఆయన వదిలి వెళ్ళిపోవడము, వెళ్ళిన వాళ్ళు షర్మిల గారి పార్టీ అంటే షర్మిల గారి వెంట నడవడము, ఇవన్నీ కూడా వైసీపీకి ఎంతో కొంత నష్టం గ్యారెంటీగా చేస్తాయి. అంటే ఇంకా ఎంతమంది ఉన్నారు, ఇంకా ఎంతమంది షర్మిల గారి వెంట వెళతారు, వాళ్ళందరూ ఆయా నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా పోటీ చేస్తారా? చేస్తే గెలవకపోవచ్చు, కానీ వైసీపీకి ఎంతో కొంత నష్టం అయితే వాళ్ళు చేయగలరు. ఇది దీంట్లో ఉన్న కీలకమైన పాయింట్. మరి షర్మిల గారు వస్తారా, కాంగ్రెస్ పార్టీ తీసుకుంటారా, ఇలా
మధ్యలో వైసీపీ వాళ్ళు వదిలేసిన వాళ్ళు, వైసీపీ నుంచి డ్రాప్ అయిన వాళ్ళు, వీళ్ళంతా అంటే టీడీపీలోనూ జనసేనలోనూ చేరగలిగిన వాళ్ళు చేరతారు, కానీ చేరలేని వాళ్ళంతా ఎటు వెళ్తారు అనేది మనం వేచి చూడాలి. థ్యాంక్ యూ.